హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ బెంగళూరు సిరీస్ మాట. సో 27th బ్రేక్ఫాస్ట్ అయిపోగానే డైరెక్ట్ గా దుబారే ఎలిఫెంట్ క్యాంప్ కి అయితే వెళ్ళిపోయాము. సో ఇది కూర్గులోనే ఉండిద్ది. ఈ నది దాటుకుని అవతలకి వెళ్తే ఎలిఫెంట్ క్యాంప్ అనేది ఉండిద్ది. లోపల వెళ్ళడానికి 120 రూపీస్ మాట ఎంట్రీ చార్జ్. దాని తర్వాత దూరంగా ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకొచ్చి దగ్గరికి వెళ్ళి టచ్ చేసి వాటిని స్నానం చేయించాలంటే 500 చార్జ్ చేస్తారట. మేమైతే దూరంగానే ఉండి తీసుకున్నాము. దీని తర్వాత డైరెక్ట్ గా అక్కడ పక్కన ఏదో రిజర్వాయర్ ఉందంటే చూడడానికి వెళ్ళిపోయాము. అప్పటికే నా మొహం పీక్కుపోయింది. నేను ఫుల్ డయేరియాలో ఉన్నా. అయినప్పటికీ మీ అందరి కోసం మీరు చూస్తారని చెప్పి ఈ వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ రీల్ కి నేనైతే ఒక లైక్, కామెంట్, షేర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని లోపలికి అలో చేయలేదు. ఇంకా డైరెక్ట్ గా అక్కడ నుంచి లంచ్ చేయడానికి మా హోటల్కి అయితే వెళ్ళిపోయాము. మా వాళ్ళందరూ మంచిగా కక్క ముక్క చికెన్ బిర్యానీ ఎంజాయ్ చేస్తుంటే నేనైతే ఇంకా పెరుగును అప్పడం తిన్నా. నా టైం బ్యాడ్, అప్పుడు నా సిచ్యువేషన్ అలా ఉండింది, ఏం చేస్తానులేండి. దాని తర్వాత ఇంకా నిమ్మలంగా నిసర్గాంధమ ఎగ్జాటిక్ బర్డ్ పార్క్ అయితే చూడడానికి వెళ్ళాము. ఇది కూడా కూర్గులోనే ఉండింది. లోపల వెళ్ళడానికి ఇలా రోప్ వే నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదైతే సూపర్ ఉండింది. కిందనైతే బోటింగ్ ఉండింది. బోటింగ్ చేసే అంత టైం లేదు. మేము వెళ్ళిందే ఈవినింగ్ 3 కలమాట. సో అక్కడ మా వాళ్ళంతా పార్క్ చుట్టేస్తుంటే అరకు పీనరీలోని చెట్ల పైన ఇల్లు ఉండిద్ది. ఇక్కడ అలా కనిపిస్తే నేనైతే పైకి ఎక్కి ఒక చిన్న వీడియో కొట్టామాట. దీని తర్వాత మా టూర్ గైడ్ అయితే ఒక అదిరిపోయే డీజే నైట్ ప్లాన్ చేశారు. క్యాంప్ ఫైర్ తో పాటు డీజే నైట్ మాట. ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను, మీరే చూసేయండి.